మీకు అంగం గట్టిగా అయినప్పుడు టిప్ అనేది టైట్‌గా అయిపోతుందా? కలిసేటప్పుడు బాగా నొప్పి వస్తుందా? ఇలాంటి కండిషన్ ఉంటే జాగ్రత్తగా ఉండండి. ఇది ఇలాగే వదిలేస్తే మీకు సుంతి చేసే స్టేజ్‌కి ఎళ్ళిపోవచ్చు. సో, ఈ కండిషన్‌ని మనం ఏమంటాము? దీనికి ఇలా అవ్వడానికి కారణాలేంటి? ఏ రీజన్స్ వల్ల ఈ అంగం అనేది గట్టిగా అయినప్పుడు టైట్‌గా అయిపోతది, నొప్పి వస్తది. దాని తర్వాత ఇమ్మీడియేట్‌గా వీక్ అనేది అయిపోయి ఎరెక్షన్ అనేది ఫెయిల్ అవుతుంది. సో, దాని గురించి మనం ఈరోజు డీటెయిల్‌గా డిస్కస్ చేద్దాము. ఇంకా లాస్ట్‌లో ఒక మంచి మసాజ్ ఆయిల్ చెప్తాను. ఆ మసాజ్ ఆయిల్ యూజ్ చేస్తే న్యాచురల్‌గానే ఈ టైట్‌నెస్ అనేది మీకు న్యాచురల్‌గా తగ్గిపోతదండి. హలో ఫ్రెండ్స్, ఈ కండిషన్‌ని అంటే కలిసేటప్పుడు మీరు సెక్స్ చేసేటప్పుడు మీ అంగం అనేది గట్టిగా అయిపోతది. గట్టిగా అయిపోయినంక అక్కడ నొప్పి వస్తది. ఆ టిప్‌లో నొప్పి వచ్చేసి అది స్కిన్ అనేది ఎనక రాదు. ఎనక రాకుండా మొత్తం టైట్ అయిపోతది. దాని తర్వాత బలూన్‌లాగా ఊదిపోతది. ఈ కండిషన్‌ని మనం ఫిమోసిస్ అంటాము. సో, ఆ ఫిమోసిస్ అనేది చాలా మందికి కామన్‌గా ఉంటది. అది చిన్నప్పటి నుంచే ఉంటది. కానీ చాలామంది దీని గురించి పట్టించుకోరు. ఇది నార్మల్‌గా అనుకుంటారు. ఇది నార్మల్‌గా అనుకోని దాన్ని అలాగే వదిలేస్తారు. కానీ అలాగే వదిలేయడం వల్ల వాళ్ళు ఎప్పుడు సెక్స్‌లో వెళ్ళడానికి అంటే సెక్స్ చేయడానికి ఎళ్ళిపోతారో, ఎప్పుడు సెక్స్‌లో పాల్గొంటారో అప్పుడేమైపోతదంటే ఆ ఎరెక్షన్ వచ్చినంక ఆ ఫ్రిక్షన్ టైమ్‌లో ఏమవుతదంటే టిప్ అనేది బ్రేక్ అయిపోతది. టిప్ అనేది బ్రేక్ అయ్యి ఆ ముంభాగం అనేది ఎనక రాదు. ఎనక రాకుండా అక్కడ బలూన్‌లాగా ఊదిపోతది. సో, ఊదిపోయి అప్పుడు చాలా పెయిన్‌ఫుల్ కండిషన్ అనేది ఉంటది. సో, ఈ కండిషన్‌నే మనం ఫిమోసిస్ అంటామండి. ఇది ఎందుకు వస్తది? ఇది రావడానికి కారణాలేంటి? సో, ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ థింగ్ ఏందంటే నెగ్లిజెన్స్ అండి. అంటే చాలామంది ఇది కామన్ ప్రాబ్లమ్ అనేది వదిలేస్తారు. ఎందుకంటే చిన్న పిల్లల్లో ఇది ఉంటది. దీన్ని ఫిజియోలాజికల్ ఫిమోసిస్ అంటాము. ఒక సర్టెన్ ఏజ్ తర్వాత అంటే 13, 14 ఇయర్స్ తర్వాత ఇది న్యాచురల్‌గా నార్మల్ అయిపోతది. కానీ పెద్దోళ్ళయినంక ఈ కండిషన్ అలాగే ఉండిపోతే దాన్ని మనం ఇమ్మీడియేట్‌గా డాక్టర్‌ని కలిసో దాని గురించి ఏదో ఒక సలహాను తీసుకోవాలి. కానీ అలా సలహాలు తీసుకోకుండా అలాగే వదిలేస్తే ఈ కండిషను అలాగే ఉండిపోతది. రెండో రీజను ప్రాపర్ హైజీన్ మెయింటైన్ చేయకపోవడం. అంటే జనరల్‌గా ఏమవుతదంటే అబ్బాయిలు ఏం చేస్తారు? హస్తమైథునం చేసుకుంటారు. హస్తమైథునం చేసుకున్నాంక ఆ స్పెర్మ్ అనేది అక్కడే డిపాజిట్ అయిపోతది. అక్కడే డిపాజిట్ అయిపోయి ఒక ఇన్ఫెక్షన్ లాగా అయిపోతది. కానీ జనరల్‌గా ఏందంటే ఆ హస్తమైథునం చేసుకున్నాక మీరు రాత్రి బెడ్ మీద చేసుకున్నా, ఎక్కడ చేసుకున్నా ఇమ్మీడియేట్‌గా మీరు ఏం చేసుకోవాలంటే అది క్లీన్ చేసుకోవాలి. ఎప్పుడు ఆ క్లీన్ చేసుకోరు గదా! ఆ క్లీన్ చేసుకున్నప్పుడు ఏమవుతదంటే అది అక్కడే ఉండిపోయి స్పెర్మ్ అనేది అక్కడే ఉండిపోయి ఒక ఇన్ఫెక్షన్ లాగా అయిపోయి అక్కడ ఆ చర్మం అనేది లావ్ అయిపోతది. ఆ చర్మం అనేది లావ్ అయిపోయి అది ఎనక రాకుండా ఉండిపోతది. సో, ఈ రీజన్ వల్ల గూడా ఫిమోసిస్ వస్తది. ఇంకా మూడో రీజన్ ఏందంటే మీకు ఫంగల్ ఇన్ఫెక్షన్ లాంటిది ఉందనుకోండి. ఆ ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది లోపల ఉండడం వల్ల అది మీరు ప్రాపర్‌గా ట్రీట్మెంట్ తీసుకోలేదు, ప్రాపర్‌గా క్లీన్ చేసుకోలేదనుకోండి. దానివల్ల గూడా వస్తది. ఇంకా లాస్ట్ కండిషను జనరల్‌గా డయాబెటిస్ ఉందనుకోండి. ఈ షుగర్ ఉండేవాళ్ళు కామన్‌గా ఏమవుతదంటే మూత్రంలో షుగర్ అనేది బయటకొస్తుంటది. అలా బయటకొచ్చి ఏమవుతదంటే ఇక్కడ ఈస్ట్ ఇన్ఫెక్షన్ అనేది అవుతది. ఆ ఈస్ట్ ఇన్ఫెక్షన్ అయ్యి దానివల్ల అక్కడ ఆ ఇన్ఫెక్షన్ వల్ల అక్కడంతా ఇన్‌ఫ్లమేషన్ అయ్యి అక్కడంతా అంగమంతా టైట్ అయిపోతది. టైట్ అయిపోయి వెనక రాకుండా ఉండిపోయి మీరు పాల్గొన్నప్పుడల్లా అక్కడ పెయిన్ అనేది వచ్చేసి ఒకసారి అక్కడ క్రాక్ లాగా వచ్చేసి బ్లీడింగ్ గూడా అయ్యే ఛాన్సెస్ ఉంటదండి. ఇవన్నీ రీజన్స్ వల్ల ఫిమోసిస్ అనేది అవుతదండి. సో, దీన్ని మనము న్యాచురల్‌గా ఎలా తగ్గించొచ్చు? సో, దీనికి ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ తగ్గించాలంటే ఫస్ట్ మీరు చేయాల్సిందేందంటే ప్రాపర్ హైజీన్ మెయింటైన్ చేసుకోవాలి. అంటే ఎప్పుడు హస్తమైథునం చేసుకున్నారు, ఆ టైంలో ఇమ్మీడియేట్‌గా మీరు వితిన్ 5 మినిట్స్‌లో ఆ పార్ట్‌ని మంచిగా క్లీన్ చేసుకోవాలి. వార్మ్ వాటర్‌తో అయినా క్లీన్ చేసుకోవచ్చు. లేదా నార్మల్ వాటర్‌తో అయినా క్లీన్ చేసుకోవచ్చు. రెండోది మీకక్కడ ఫంగల్ ఇన్ఫెక్షన్ లాంటిదేమైనా ఉంది, ఈస్ట్ ఇన్ఫెక్షన్ లాంటిది ఉంది అనుకోండి, ఇమ్మీడియేట్‌గా దాని గురించి ట్రీట్మెంట్ అనేది తీసుకోండి. దాన్ని అలాగే వదిలించుకోవద్దు. మూడోది బయట ఎక్కడైనా కలవడానికి వెళ్లారు అనుకోండి, అక్కడ ఈజీగా ఇన్ఫెక్షన్ అనేది వచ్చే అవకాశాలుంటాయి. సో, అక్కడ వెళ్ళినప్పుడల్లా కంపల్సరీ మీరు
ఈ ప్రివెన్షన్ అనేది అంటే కాండమ్స్ లాంటిది వాడండి. అలా వాడినప్పుడు ఈ సెక్షువల్లీ ట్రాన్స్‌మిటెడ్ డిసీజెస్ అనేది రాదు. ఎప్పుడు అలాంటిదొస్తాయో అలాంటిది వచ్చినప్పుడు గూడా ఇలాంటి ఫిమోసిస్ అనే కండిషన్ వచ్చే అవకాశాలుంటాయండి. సో, అలా వెళ్ళినప్పుడల్లా ఇలాంటి ప్రివెంటివ్ అనేది వాడాలండి. ఇంకా లాస్ట్‌లో వచ్చేసి మీరేం చేయాలంటే జనరల్‌గా ఇలా ఉన్నప్పుడల్లా ఏం చేయొచ్చంటే గోరువెచ్చని నీరు తీసుకొని మార్నింగ్ టైమ్‌లో ఆ గోరువెచ్చని నీరుతో దాన్ని నేచురల్‌గా క్లీన్ చేసుకుంటూ రావచ్చు. ఇవన్నీ మనం ప్రాపర్ హైజీన్ అనేది మెయింటైన్ చేసుకొని రావచ్చండి. ఇంకా మీకు చెప్పాను గదా! లాస్ట్‌లో ఒక మంచి ఆయిల్ చెప్తానని. ఈ ఆయిల్ మీరు యూజ్ చేశారనుకోండి, డైలీ అప్లై చేసుకున్నారనుకోండి, రెగ్యులర్‌గా అప్లై చేసుకుంటా వస్తే ఒక 60-90 డేస్‌లో అంగం అనేది ఆ పైన టైట్‌నెస్ అనేది లూజ్ అయిపోతది. సో, ఫస్ట్ ఏం చేయాలంటే కొంచెం నా నేచురల్ కోకోనట్ ఆయిల్ తీసుకోండి. తీసుకొని దాన్ని ఏం చేయాలంటే లో ఫ్లేమ్‌లో వేడి చేయాలి. వేడి చేసుకున్నాంక కొంచెం పసుపు తీసుకోండి. ఈ మనము వంటలో వాడే పసుపు కాదు. పసుపు ఇది ఉంటది గదా! నేచురల్ పసుపు తీసుకొని దాంట్లో బాయిల్ చేయండి. బాయిల్ చేసినంక దాని తర్వాత ఈ టీ లాగా దాన్ని స్ట్రెయిన్ చేయండి. స్ట్రెయిన్ చేసేసి ఆయిల్ తీసుకొని 1 అవర్ బిఫోర్ స్నానం బిఫోరు రెగ్యులర్‌గా దాన్ని మసాజ్ చేయండి. ఇలా పైన నుంచి కింద, కింద నుంచి పైన ఇలా మసాజ్ చేసుకుంటా వస్తే ఏమవుతదంటే అక్కడ మెల్లగా ఆ టర్మరిక్ ఆయిల్‌తో ఏమవుతదంటే, ఆ లూబ్రికెంట్ లాగా, యాంటీ ఇన్‌ఫ్లమేషన్ లాగా పనిచేసి, ఆ టైట్ అయిన స్కిన్ అనేది లూజ్ అయితా వస్తది. ప్లస్ ఆ ఇన్‌ఫ్లమేషన్ అనేది తగ్గుతా వస్తదండి. సో, ఈ ఆయిల్ అనేది మీరు రెగ్యులర్‌గా యూజ్ చేశారనుకోండి, నేచురల్‌గా ఇది క్లియర్ అయిపోతది. ఇలా చేసినంక గూడా మీకు క్లియర్ అవుతలేదు అంటే, మన హోమియోపతిలో కొన్ని మంచి మెడికేషన్ ఉంటే, ఆ మెడిసిన్ ద్వారా అక్కడ ఉండే వాపును తగ్గించొచ్చు, టైట్‌నెస్ తగ్గించొచ్చు, ఆ ఇన్‌ఫ్లమేషన్ గూడా తగ్గించొచ్చు. లేదంటే మీరు దీన్ని ఇలాగే వదిలేసారనుకోండి, మీకు అది సుంతి చేసే స్టేజ్ వరకు కూడా వెళ్ళిపోవచ్చండి. ఓకేనా వ్యూవర్స్ అర్థమైందా? మీకు ఇలాంటి రిలేటెడ్ క్వెషన్స్ ఏమైనా ఉన్నా, ఏమైనా డౌట్స్ ఉన్నా, మీకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఛానల్‌ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాతో మాట్లాడాలి, మీకు ప్రాబ్లమ్ గురించి డిస్కస్ చేయాలంటే కింద ఉండే నంబర్‌కి మనకు కాల్ చేయండి లేదా వాట్సాప్ చేయండి.